అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక, న్యూట్రిఫుల్ న్యూట్రిషనిస్ట్ ని. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అసలు ఈ ఐబిఎస్ అంటే ఏంటి, దీనికి గల కారణాలు, లక్షణాలు మరియు ఎలాంటి పోషకాహారం తీసుకోవచ్చో తెలుసుకుందాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్. అంటే ప్రేగులో మరియు ప్రొత్తుకడుపులో వచ్చే మార్పుల వల్ల కలిగే నొప్పి. దీంతో పాటు మలబద్ధకం, కడుపు ఫుల్ అయినట్టు ఉండటం, ఇంకా సరిగ్గా అరగకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా మన బాడీలో గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్, అంటే మన బ్రెయిన్ కి తగినట్టు గట్ ఎలా స్పందిస్తుంది. ఈ ఐబిఎస్ రావడానికి గల కారణాలు, మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ లాంటి మెంటల్ డిసార్డర్స్ కి గురైనప్పుడు వస్తుంది. బాడీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవ్వడం వలన హెల్దీ బ్యాక్టీరియా అనేది తగ్గిపోయి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగి స్మాల్ ఇంటెస్టైన్ ని డ్యామేజ్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ని ఇరిటేట్ చేసే ఫుడ్స్ లైక్ మసాలా ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఐబిఎస్ ని న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ తో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఈట్ మోర్ ఫైబర్. ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్ ఈజీగా అండ్ ఫ్రీగా అవుతుంది. కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది. ఈ ఫైబర్ రెండు రకాలుగా లభిస్తాయి, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్. సాల్యుబుల్ ఫైబర్ బీన్స్, ఫ్రూట్స్ అండ్ ఓట్స్ లో లభిస్తాయి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ పప్పులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు మరియు కూరగాయల్లో లభిస్తాయి. ఈ ఫైబర్ అనేది మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ అండ్ బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్పిన ఫుడ్స్ లో డైలీ ఒక ఆహారం ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. అకార్డింగ్ టు RDA 25 to 40 grams ఆఫ్ ఫైబర్ మనం డైలీ తీసుకోవచ్చు. అవాయిడ్ గ్లూటెన్ రిచ్ ఫుడ్స్, అంటే వీట్, మేదా, రే, బార్లీ ఇవి తీసుకోవడం తగ్గించాలి. ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు ప్యాకేజ్ పైన గ్లూటెన్ ఫ్రీ ఉండేలా చూసుకోండి. అవాయిడ్ ఫ్యాటీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్. లిమిట్ ఆల్కహాల్ అండ్ కెఫెన్. మన గట్ హెల్త్ ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రోబయోటిక్ ఫుడ్స్ లైక్ బటర్ మిల్క్, కర్డ్, యోగర్ట్, దోస, డోక్లా, ఇడ్లీ లాంటివి తీసుకోవచ్చు. ఫుడ్ ఒకేసారిగా ఎక్కువగా తీసుకోవద్దు. స్మాల్ ఇంటర్వెల్స్ లో కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్ డైలీ 30 to 40 minutes ఉండేలా చూసుకోండి. యోగా, ప్రాణాయామాస్ ఇవి చేయటం వలన స్ట్రెస్, డిప్రెషన్ నుంచి రిలీఫ్ అవుతాం. స్ట్రెస్ రిడక్షన్ అండ్ డైట్ వీటితో అన్నిటితో చేంజెస్ వలన కంట్రోల్ చేసుకోవచ్చు. ఐబిఎస్ ని క్యూర్ చేయడానికి ఇప్పటి వరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. ఐబిఎస్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయడానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, రిలాక్సేషన్ థెరపీస్, స్ట్రెస్ రిడక్షన్ అండ్ డైట్ వీటి అన్నిటిలో చేంజెస్ వల్లనే కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.